హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి రేగ్గాయ వడియాలు, రేగు పళ్ళతో వడియాలు అయితే పెడుతున్నానండి. ఈ సీజన్లో దొరుకుతాయి కదా రేగు పళ్ళు, అవి అయితే తీసుకొచ్చాను. అంటే ఒక అర కేజీకే దొరికినాయండి. అవి తీసుకొచ్చి వడియాలు అయితే పెట్టి మీకు చూపించాలనుకున్నాను. చూడండి, రేగి పళ్ళు, దీంతో వడియాలు అయితే పెడతాను. హాయ్ అండి, నేను ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. గొల్లపల్లి రోజా గారంటండి మా కామెంట్ అయితే పెట్టారు. మా వీడియోస్ చూస్తున్నందుకు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కామెంట్ బాక్స్లో కూడా మీ ఉద్దేశాన్ని పెట్టారు. మాకు కూడా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే మేము నలుగురికి చూపించటానికే మేము వీడియోస్ తీస్తున్నాం, వంట వీడియోసే మా ఛానలు. మాకు నలుగురు కోసం, వాళ్ళకు చూపించటం కోసమని చేస్తున్నాం, కానీ మేము తినటానికైతే కాదు. హైవే పక్కన మతిస్థిమితం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే పంచండి అన్నారు. మంచి ఆలోచన. మేము ఆల్రెడీ ఈ వీడియోస్లో అయితే పులిహార చేసి అందరికి పంచామండి. మీరు మా ఛానల్లో వెనక్కి వెళ్ళి చూస్తే ఆ వీడియో అయితే ఉంటుంది. మీకు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా చెప్పారు. మాకు అలాగే చేయాలని ఉంది కానండి, మాకు అమౌంట్ అయితే యూట్యూబ్ నుంచి ఏం పడతలేదు. మేమేదో చేసి నలుగురికి మా ద్వారాగా మా స్టైల్లో మా వంటలు ఏదో చూసి నలుగురు నేర్చుకుంటారు, బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా అని నా స్టైల్లో ఏదో నేను చేస్తున్నానండి. అమౌంట్గా నా పడితే అలాగే నలుగురికి నేను పంచుతానండి. అదే ఉద్దేశం నాకుంది. మంచి ఆలోచన చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి. రేగిపళ్ళు ఒక అర కేజీకి అయితే దొరికింది. దాంతో అయితే వడియాలు పెడతాను. ఎలా పెడతాను ఏందనేది చేసేద్దాం. ఈ తొడియాలు ఉండే కదండి, ఈ తొడియాలన్నీ తీసేసి నీళ్ళల్లో వేసుకుందాం. శుభ్రంగా అయితే కడగాలి కదా. చూడండి, ఈ తొడియాలన్నీ తీసి గిన్నెలోకి వేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఉట్టి వడియాలు ఎండలో ఎండితే తినేయచ్చు, చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. చూశారు కదండి, తొడియాలు మొత్తం శుభ్రంగా తీసాక నీళ్ళలో వేసాను కదా, శుభ్రంగా అయితే కడిగేసి, ఇంకా లోపల అయితే సన్న పురుగు ఉంటుందండి. ప్రతి రేగ్గాయ చెక్ చేసుకొని ఈ వడియం అనేది పెట్టుకోవాలి. చూడండి, ప్రతి రేగ్గాయ కూడా చెక్ చేసుకుంటానే చూసుకోవాలండి. ఎందుకంటే సన్న పురుగు అనేది ఉంటుంది లోపల. అన్నీ కూడా ఇలాగే జాగ్రత్తగా చూసేసుకోండి. బయటైనా దొరుకుతాయి కానండి, వాళ్ళు ఎక్కువ చేస్తారు కదా, అంత శుభ్రంగా చూసుకోరు, ప్రతిదీ వేసేస్తారు. మనం ఇంట్లో చేసుకున్నదే ఏదైనా కూడా శుభ్రంగా కడిగేసి నీట్గా చేసుకుంటాం కాబట్టి ఇంట్లోనే చేసుకోవటానికి ట్రై చేయండి. ఇప్పుడైతే సీజన్ కదండి రేగ్గాయలు. ఈ వడియాలు అయితే చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. పిల్లలు పెద్దలు కూడా బాగా తింటారు. ఇది ఈ విధంగా అన్నీ కూడా చెక్ చేసుకుందాం. చూడండి, ప్రతిదీ చెక్ చేస్తే నాకే పురుగు అయితే ఏమీ కనిపించలేదండి. బాగుంటాయి అన్నీ కూడాను. ఇంకా వడియాలు అయితే పెట్టేద్దాం. ఒక స్పూన్కి వచ్చేసి జీలకర్ర వేస్తున్నానండి. ముందు ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక అర స్పూన్కి వచ్చేసి సాల్ట్ వేసానండి. చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులో రేగిపళ్ళు అయితే వేస్తున్నాను. గట్టిగా నలగొట్టకుండా, గింజ అయితే ఎక్కువగా నలగకూడదండి.
తినేటప్పుడు గొంతు పట్టేసి నాలుగు కూడా కొట్టుకెళ్ళిద్ది. మరీ నూకలాగా కొట్టకుండా ఇట్లాగా తిప్పుతా దంచుకోండి. ఒక పావు కప్పుకి వచ్చేసి బెల్లం వేస్తున్నానండి. బెల్లం కూడా వేసాను కదండి, అది కూడా బాగా ఇందులో కలిసేలాగా దంచుకోండి. కారము, ఉప్పు, పులుపు, తీపి అన్నీ కలిస్తేనే రేగికాయ వడియం అండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే సరిపోయిందండి. తోడేసుకుందాం. ఉప్పు అయితే ఇప్పుడే చూసుకోండి, సరిపోకపోతే ఇప్పుడే కలుపుకోవచ్చు. ఇదైతే రెడీ అయిపోయింది కదా. డాబా పైకి వెళ్ళి వడియాలు అయితే పెట్టుకుందాం. డాబా పైకి అయితే వచ్చాం కదండి. ఇప్పుడు దీని మీద అయితే వడియాలు వేసుకుందాం. కొద్దిగా తీసుకొని ఇలా రౌండ్ షేప్లో పెట్టుకోండి. ఎండలు అయితే బాగానే కాస్తున్నాయండి. 3 రోజులు పట్టిద్దేమో ఎండటానికి అనుకున్నాను. 2 రోజులకే ఎండేటట్టుండే. చూద్దాం. చూసారండి, ఇంకా కడతం అయితే అయిపోయింది. ఇంకా కిందకి వెళ్ళిపోదాం. రేగి వడియాలు అయితే ఎండిపోయినాయండి. 3 రోజులు టైం అయితే పట్టిందండి. 2.5 రోజు పట్టింది నాకు. ఇంకా తీసి ఒక గిన్నెకి వేసి మూత పెట్టేస్తాను. ఇది ఉట్టియే తినేయచ్చు. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి. ఇది చూసారా, ఎండిపోతే ఊరకనే ఊడొచ్చేస్తాయండి. ఈ 2 రోజులు బట్టి ఒక 2-3 అయితే పిల్లలు తినేసారండి. అందుకనే కాస్త తక్కువ కనపడుతున్నాయి. ఎండి తీసేటప్పుడు ఒక 2-3 అయితే తినేసి ఉంటారు పిల్లలు. చూడండి, టేస్ట్ అయితే చూద్దామండి ఎలా ఉంది ఏందనేది. పుల్లగా తీయగా జీలకర్ర వాసన వస్తా చాలా బాగుందండి. టేస్ట్గా ఉంది. ఇది ఒకటి తింటానికి ఎంతసేపు పట్టిద్దో. ఈ ఇత్తనాలు అవన్నీ చూసుకుంటా తింటా. చాలా బాగుందండి రేగి వడియాలు. ఈ సీజన్లో అయితే దొరుకుతాయి కదా, అవి మీరు కూడా పెట్టుకోండి. ఇదే విధంగా పెట్టుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏందా ఇదే చీర కట్టుకొని చేసింది అనుకుంటున్నారేమో. నేను ఒకే వీడియో లాగా ఉంటుందని మళ్ళీ కూడా ఇదే చీర కట్టుకొని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎండిన తర్వాత కూడా 3 రోజుల తర్వాత కూడా ఇదే చీర కట్టుకొని ఈ వీడియో తీస్తున్నాను. రేగి వడియాలు అయితే టేస్ట్గా ఉండేయండి. ఈ విధంగా అయితే మీరు కూడా పెట్టుకోండి. మీ పిల్లలకి, మీ వారికి పెట్టండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వీడియోస్, మా వంటలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.